సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు తెలుపుతూ ఈ వారం పుష్ప 2 ద రూల్ రిలీజ్ కాకముందే బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల ఆదాయం రాబట్టిందట. ఆ విషయాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. సినీ పండితులు, క్రిటిక్స్, పరిశ్రమ పెద్దలు ఊహించుకుని చెప్పుతున్నది ఏమంటే పుష్ప 2 ద రూల్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవుతున్నదని అంటున్నారు. మనకు అందిన సమాచారం ప్రకారం 300 కోట్లు హిందీ భాషలో వస్తుందని, 100 కోట్లు మిగిలిన భాషల్లో వస్తుందని అంటున్నారు. మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ అంకెలన్నీ సినిమా ప్రేక్షకులపై చూపే ప్రభావాన్ని బట్టి ఉంటుందని, సినీ విమర్శకులు చేసే రివ్యూలను బట్టి, అలా ఇతర మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ ఆదాయం పెరగడం లేదా తగ్గడం ఉంటుంది. ఈ సంవత్సరం ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా అల్లు అర్జున్ అభిమానులు, సినీ ప్రేక్షకులు, సినీ పెద్దల అభిమానాన్ని ఎలా కూడగట్టుందో చూడాలి. పైన చెప్పిన ఫైనాన్స్ గురించి వివరాలు అన్నీ నిజమే. ఇది తెలుగు సినిమాలకు ఒక కొత్త రికార్డుగా భావించవచ్చు. అల్లు అర్జున్ను భారతీయ సినిమాలో ముందున నిలబెడుతోందని గ్యారంటీగా చెప్పవచ్చు. పుష్ప 2 ద రూల్ ప్రేక్షకుల్లో అత్యంత ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నది. శ్రీ సుకుమార్ గారు స్టోరీ లైన్, కంటికి గొప్పగా కనపడుతున్న చిత్రాలు ప్రేక్షకుల్లో అత్యంత ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. బాంబేలోని ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక రహస్యమైన విషయాన్ని ఇలా తెలియజేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం పుష్ప 2 ద రూల్ హిందీ డబ్బింగ్ను చాలా పెద్ద మొత్తానికి ఒక డిస్ట్రిబ్యూటర్ కొన్నట్టుగా తెలియజేసి, ఇది ఊహకందని ధర అని, అల్లు అర్జున్ నటించిన ఈ తెలుగు సినిమా ఇంతకు అమ్ముడుపోవడం ఊహకందని విషయం అని అన్నాడు. అల్లు అర్జున్ తనకు పోటీదారులందరినీ ఈ ఫ్యాన్సీ ధరతో అధిగమించి ఆకాశవంత ఎత్తుకు ఎదిగాడని ఆయన అన్నారు. ఈ హిందీ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఇంత ధర పెట్టడానికి కారణం ఈ మూవీ ఒక వారం థియేటర్లో జనాన్ని రప్పించగలిగినట్టయితే తమ డబ్బు తిరిగి తమకు వస్తుందని, ఈ మూవీ జనానికి నచ్చితే తాము లాభపడటం ఖాయమని అంటున్నారు. ఇక శాటిలైట్ హక్కులు, మ్యూజిక్ హక్కులు విషయానికి వస్తే టీ సిరీస్ మన అందరికీ తెలుసు. ఒక ప్రఖ్యాత మ్యూజిక్ మరియు ప్రొడక్షన్ కంపెనీ వారు పుష్ప 2ను మ్యూజిక్ హక్కులు 60 కోట్లకు కొన్నారట. ఇక నెట్ఫ్లిక్స్ వారు ఓటీటీ హక్కులను 250 కోట్లకు కొన్నట్టుగా అనుకుంటున్నారు. ఇక తెలుగు శాటిలైట్ హక్కులను స్టార్మా వారు కైవసం చేసుకున్నారని అనుకుంటున్నారు. కానీ వారు ఈ ఒప్పందానికి ఎంత చెల్లించారనే విషయం తెలియరాలేదు. కానీ పుష్ప 2 యొక్క ప్రేక్షకాదరణ బట్టి వారు పెద్ద మొత్తమే పెట్టవచ్చునని తెలుస్తూ ఉన్నది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పుష్ప 1 ద రైజ్ 150 కోట్ల రూపాయలను రాబట్టింది. అల్లు అర్జున్ నటన, ఒక కూలీ నుండి గ్యాంగ్స్టర్గా ఎదిగిన విధానాన్ని ప్రేక్షకుల అభిమానం చూరగొంది. శ్రీవల్లి, ఊ అంటావా వంటి పాటలతో సంగీత మాయాజాలం సృష్టించింది. దేశమంతా ఆ పాటలు, ఆటలతో మారుమ్రోగింది. హిందీ పరిశ్రమలో ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది. పుష్ప 2 ద రూల్ను శ్రీ సుకుమార్ రాయడం, వారే దర్శకత్వం వహించి సుకుమార్ రైటింగ్ అనే బ్యానర్ మీద మైత్రి మూవీ బ్యానర్ పైన 500 కోట్ల బడ్జెట్తో నిర్మించి విడుదల చేస్తున్నారు. 20-25 సంవత్సరాల క్రితం ఒక మూవీ 100 రోజులు ఆడితే గొప్పగా ఉండేది. ఇప్పుడు మనం ఆ పరిధిని దాటి 100 కోట్లు ఆ మూవీ వసూలు చేసింది లేదా అని చూస్తున్నాం. కానీ చాలా మూవీలు 100 కోట్లు వసూలు రాబట్టి విజయవంతం అయినాయి. ప్రస్తుతం పెరిగిన థియేటర్లలో టికెట్ ధరలు, పెరిగిన మూవీ నిర్మాణ ఖర్చుల వల్ల ఒక మూవీ విజయవంతం అయినందా లేదా అనడానికి కొలబద్ద 1000 కోట్లగా క్లబ్లోనికి రావడమే. కానీ పుష్ప 2 ద రూల్ విడుదల అవ్వకముందే ఈ రికార్డును సాధించింది. అది ఈ మూవీ గొప్పతనం. దంగల్ మూవీ దేశీయంగా 387 కోట్ల రూపాయలు వసూలు చేసి అంతర్జాతీయంగా 2000 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదే భాషలో పఠాన్, జవాన్ కూడా దేశీయంగా 500-600 కోట్లు వసూలు చేశాయి మరియు అంతర్జాతీయంగా 1000 కోట్ల క్లబ్లోనికి చేరాయి. కానీ పుష్ప 2 ద రూల్ విడుదల కాకముందే 1000 కోట్లు వసూలు చేయడం
చాలా గొప్ప విషయం. ఈ మూవీ విడుదలకు ఇంకా 4 నెలల సమయం ఉంది. ఈ రిపోర్ట్స్ అంతా నిజమైతే పుష్ప 2, పఠాన్, గదర్ 2 యానిమల్ వసూళ్ళని మించిపోవడం ఖాయం. పుష్ప 2 వరుసగా పెద్ద మూవీలైనటువంటి కల్కి, కనుగవ, సింగం అగైన్ మూవీల రికార్డులను కూడా దాటిపోవచ్చని అంటున్నారు. భారతదేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ పట్ల ప్రేక్షకాదరణ పెరుగుతుండటంతో దళపతి విజయ్తో తీసి లియో మూవీ రిలీజ్ డేట్ను నిర్మాతలు సెప్టెంబర్ 7వ తేదీకి మార్చుకున్నారు. ఇది అల్లు అర్జున్కు బాక్సాఫీస్ పైన ఉన్న పట్టును చూపెడుతున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.